దేవుని సన్నిధానంలో పర్వతములు కూడా మైనం వలె కరిగిపోతాయంట. దేవుని సన్నిధిలో అంత బలం ఉంటుంది అన్నమాట. మరి అందుకే దావీదు వారు అంటాడు కదా, భక్తిహీనులతో లోకంలో మేము ఉండే కంటే నా దేవుని మందిరములో ఒక్క దినము గడుపుట శ్రేష్టము. దీనికే దావీదు మహారాజు కోరుకుంటాడు. ఏం కోరుకుంటాడంటే, అయ్యా నన్ను బాగా హెచ్చించినావు తండ్రి, నన్ను దీవించినావు, ఆశీర్వదించినావు ప్రభువా అని ఆయన ఒక కోరిక కోరుతాడు. అదే, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించము నా ప్రభువా, మేలు దయచేది మరి నీవు నీ దాసుడిని నాకు సెలవిచ్చున్నావు. ఏ మేలు అది? మేలు చేస్తానన్నావు. ఆ మేలు ఏమిటంటే, నాకు కావాల్సిన మేలు నా కుటుంబం, బంగారు ఉంది, సైన్యం ఉంది, రాజ్యం ఉన్నది, నాకు అదెత్తు. దాని వలన నాకు ఏం సంతోషము లేదు. రాజ్యము, భార్యలు, పిల్లలు, వాళ్ళ వలన నాకేం సంతోషం లేదయ్యా. అయ్యా నా కోరిక ఏంటంటే, నీ ఆశీర్వాదం అంది నా కుటుంబము నిత్యము నీ సన్నిధానంలో ఆశీర్వదించబడును గాక. ఆశీర్వాదం నీ సన్నిధానంలోనే ఆశీర్వాదం. ప్రార్థనలోనే మనం ఆశీర్వాదం పొందాలి. లోకములు ఎక్కడ తిరిగినా మనకు ఆశీర్వాదం కలగదు. ఆయన అడుగుతున్నాడు. మనమైతే అనేకమైన లోక సభను అడుగుతాం, ప్రభువా నా కుటుంబానికి, నా పిల్లలకు ఒక ఇల్లు దయచేయి, వాళ్ళకి ఇబ్బంది ఉంది ప్రభువా, నా పిల్లలకు ఉద్యోగం దయచేయి ప్రభువా, వాళ్ళకు పిల్లలు ఉన్నారు, ఉద్యోగం కావాలి, వాళ్ళకు ఒక ఇల్లు ఉండాలి, తర్వాత వాళ్ళు ఇబ్బంది పడకూడదు నాయన అని శరీర సమానం ఎన్నో అడుగుతా ఉంటాం మనం. నాకు దావీదు మహారాజు అన్నీ ఉన్నాయి, కానీ నాకు కావాల్సిందంటే నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు నిత్యము నేనున్నా నేను లేకపోయినా వాళ్ళు నీ దగ్గర ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే దావీదుకు అన్నీ ఉన్నాయి, కానీ కుటుంబంలో సమాధానం లేదు.